శిలువలో పలికినటువంటి 5వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను, ఐ థర్స్ట్ అని మాట మనం చూస్తున్నాం. దప్పిక ప్రియులారా, దప్పిక ఎవరికి కలుగుతుంది? అప్పటికే యేసుక్రీస్తు ప్రభుని ముందటి రాత్రి నుంచి ఆయన హింసిస్తూ ఉన్నారు. ఆహారం లేదు, పానీయం లేదు, నిద్ర లేదు, ఎంతో శరీరం అలసిపోయింది. ఇప్పుడు సిలువలో ఆయన బహు శ్రమలో పచ్చి గాయాలలో ఉన్నారు. ఎవరైనా దూరం నుంచి వస్తే అలసటతో దాహం తీర్చుకుంటారు. ఎవరైనా సమస్యలిపోతే ముందు నీళ్లు చల్లి అతనికి దాహం తీరిస్తే అతని ప్రాణం తెప్పరిల్లుతుంది అని అంటారు. మరి మన ప్రియుడైన ప్రభు ఎంతగా శ్రమలో వేదనలో ఉన్నాడో చూడండి. అయితే వాక్యం సెలవిస్తోంది ఏంటంటే, లేఖనము నెరవేరునట్లు అతడు దప్పిక కొన్నాడు. యేసు ప్రభు కలిగినటువంటి దప్పిక ఏమి దప్పిక అంటే, లేఖనాలు నెరవేర్చాలి అనేటువంటి దప్పిక ఆయనకున్నది. ఆయనను గురించి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం మనం మొత్తం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన వదకు తేబడిన గొర్రెవలే తను తాను బొచ్చు కత్తిరించి వాందట గొర్రె మౌనంగా ఉన్నట్లు తను తాను అప్పగించుకుంటాడని, ఆయన బహు క్రూరంగా హింసించబడతాడని వాక్యం సెలవిస్తుంది. ఆ లేఖనం నెరవేరింది. కన్యక గర్భంలో పుడతాడని లేఖనం నెరవేరింది. ఇంకను కీర్తనలు 22వ అధ్యాయంలో ఉన్న ఆయన గురించిన లేఖనాలు నెరవేరాయి. ఎన్నో లేఖనాలు అక్కడ నెరవేర్చబడుతున్నాయి. అయితే యేసు దప్పిక ఏమిటి? ఆత్మల దప్పిక. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరికి వచ్చిన యేసు, నాకు దాహానికి నీళ్లు కావాలని అడిగాడు ప్రియులారా. అయితే ఆమెతో మాట్లాడాడు. ఆమె నీళ్ళు ఇవ్వకముందే ఆమెకి సువార్త అందింది. ఆ నీళ్లు నీకు కావాలంటే నీ పెనిమిటిని పిలవమన్నాడు. ఆమె జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంది, విడిచిపెట్టింది. ఆమె రక్షించబడింది ప్రియులారా. ఆమె రక్షించబడిన తరువాత ఆమె దాహం తీర్చలేదు, కానీ ప్రభు దాహం తీరిపోయింది. లేఖనంలో ఆమె ప్రభువుకి నీళ్లు ఇచ్చినట్లు, ప్రభు యొక్క దప్పిక తీర్చినట్లు మనకు కనబడదండి. ఎందుకో తెలుసా? ఆమె రక్షించబడింది గనక ప్రభు దప్పిక తీరిపోయింది. ఇది ఏమి దప్పిక? ఇది ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక. ప్రభు సామాన్య మానవుడుగానే, ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు కనుక ఒక సామాన్య మానవుడికి ఆకలి, నిద్ర ఎలా ఉంటాయో, దుఃఖం ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా అనుభవించిన వాడుగా దప్పిక కూడా ఒకవేళ కలిగి ఉండవచ్చు. కానీ వారు అక్కడ చేదు చెరకను ఆయనకి దాహం తీర్చడం కోసం ఇచ్చారు. కానీ అక్కడ దాహం తీరలేదు, సమరయ స్త్రీ దగ్గర దాహం తీరలేదు. కానీ ఆయన దాహం ఆత్మల దాహం. ఈరోజు ఆత్మల దాహం కొరకు ప్రభు నీ వైపు చేతులు చాచాడు. నీవు రక్షించబడితే ఆయనకి దాహం తీర్చినట్లే.